సుప్రీంకోర్టు ఆర్డర్ను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ను మోడీ రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు, మోడీ రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు, మోడీ సమాన పనికి సమాన వేతనము. మోడీ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనము. కూడా సిగరెట్ ముక్కలు వేయడము, ఏదైనా కూడా తినుబండారాలు తిని తాగేయడము. మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు సుమారు 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నిన్నటి దినము అంగన్వాడీ కార్యకర్తల్లో చర్చలు జరిపి సమ్మెను విరమించండి, తర్వాత సంక్రాంతి తర్వాత చేస్తామని వారితో చెప్పడం జరిగింది. 15 రోజులుగా సమ్మె చేస్తూ ఉండబడినప్పటికీ ఏదో వాళ్ళతో నెగోషియేషన్స్ జరిపి కొంత మేరకు ఏదో మీకు శాలరీస్ పెంచుతామని వాళ్ళకి చెప్పకుండా 15 రోజులు సంక్రాంతి తర్వాత మీరు మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య. సమ్మె విరమిస్తే ఏముంది, వదిలేస్తారు, మళ్ళీ తర్వాత వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్నటి దినం నుంచి ఇక్కడ కూడా మున్సిపల్ వర్కర్లు, కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉండబడినప్పటికీ వీళ్ళని గురించి కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళ గురించి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మున్సిపల్ కమిషనర్ కానీ వచ్చి మీరేదో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం, మీ దాంట్లో కొంత ఏదైనా పరిష్కారం చేస్తామని చెప్పేవాళ్ళు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు లేరు. వాళ్ళ నిరంతరము వాళ్ళ సంపాదనల కోసము, వాళ్ళ ఆదాయాల కోసమే తప్ప ఈ ప్రజలను, పారిశుద్ధ్య కార్మికులను కానీ, అంగన్వాడీ కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. నిరంతరము వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సంపాదనలే తప్పక ప్రజల గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి సంపూర్ణ మద్దతు, సమ్మె జరిగినంతకాలం మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం దిగొచ్చేటంత వరకు మా మద్దతు వారికి కొనసాగుతుంది.